అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల ఏలేరు కాలువలో 28 ఏళ్ల మహిళా హోంగార్డ్ అట్టా ఝాన్సీ తమ 5 ఏళ్ల కొడుకు దినేష్ తో ఆత్మహత్య కలకలం రేపింది. భర్త వేధింపులు తాళలేక తన కుమారుడితో కలిసి ఏలేరు కాలువలో ఆత్మహత్య చేసుకున్న కసింకోట మండలం అట్టా వీధికి చెందిన మహిళా హోంగార్డ్ అట్టా ఝాన్సీ అనకాపల్లి డీఎస్పీ ఆఫీసులో విధులు నిర్వహిస్తుంది. అయితే సంఘటన తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, టౌన్ సీఐ టీవీ విజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను బయటకు తీసి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించి కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అట్టా ఝాన్సీకి 2012లో విజయ్ అచ్యుతారావుతో వివాహమైందని, అప్పటి నుండి ఇప్పటి వరకు తరచూ గొడవలు పడుతూ ఒక అనుమానం జబ్బుతో తనను వేధించుకు తినేవాడని, తన కుమారుడిని కూడా సరిగ్గా చూసేవాడు కాదని తెలిపారు. అయితే వీరికి పలుమార్లు గొడవలు జరగడంతో పోలీసులు కూడా స్టేషన్ కు పిలిపించి మందలించినా తన బుద్ధి మారలేదని, నిరంతరం అనుమానంతో టార్చర్ పెట్టేవాడని, దానితో తమ పుట్టింటికి కూడా వచ్చేసిందని తెలిపారు. అయితే మరలా తనని బాగా చూసుకుంటానని తీసుకెళ్లి శుక్రవారం నాడు తన ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, మాకు ఫోన్ చేసి తన భర్త చెప్పాడని కన్నీటి పర్యంతమయ్యారు. అట్టా ఝాన్సీ సార్, అమ్మాయి మా ఇంటి దగ్గర గాంధీనగరంలోనే ఉండేది. పెళ్ళి 2012లో పెళ్ళయింది సార్. 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మాయిని వేధించుకొని తిని కూడా భర్త ఎప్పుడు వేధించుకొని తిని వదిలేస్తే మా దగ్గర ఉండేది. లాస్ట్ 4 మంత్స్ అవుతుంది సార్ అక్కడికి వెళ్ళి. అయినా సరే ఎన్నోసార్లు స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా అబ్బాయికి పోలీసులు పిలిచి మాట్లాడి మందలించి పంపించారు. బాగా చూసుకుంటానని తీసుకుని వెళ్ళి ఇలా హెరాస్ చేసి ఆ అమ్మాయి ఇలా చనిపోవడానికి కారణం అయ్యాడు సార్. శుక్రవారం మళ్ళా చిన్నపిల్లడని కూడా ఎప్పుడు కూడా బాబుని చూడలేదు సార్. ఈ అమ్మాయి ఎప్పుడు పెంచుకున్నా సార్. శుక్రవారం హెరాస్ చేయడం వల్ల ఎక్కువ బాధ తను భరించలేక ఇంట్లోంచి వచ్చింది. ఆ అమ్మాయి మాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. అలా హస్బెండే నైట్ 8:30 ఫోన్ చేసి ఇలా వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆ అబ్బాయి అనుమానం సార్, ఎక్కువ అనుమానం జబ్బుతోనే ఆవిడ వేధించుకొని హెరాస్ చేసుకొని తినేసేవాడు. ఒక ఫోన్ మాట్లాడినా గొడవెట్టేవాడు, ఎక్కడికి వెళ్ళినా గొడవెట్టేవాడు. మా ఇంటికి అమ్మగారి ఇల్లు మా ఇంటికి వచ్చినా సరే ఎప్పుడు గొడవ ఆడేవాడు సార్. ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, చేయనిచ్చేవాడు కాదు. అబ్బాయి ఆ అమ్మాయి వయసు 28 ఉంటుంది సార్. బాబుది 4 ఇయర్స్, 5 ఇయర్స్ సార్ బాబుది. 11 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కాడి నుంచి మా దగ్గర ఉన్నారు సార్. ఎప్పుడూ అక్కడ లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. గొడవలు అయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వస్తుంది. మా ఇంటి దగ్గరే ఉన్నది. మా ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం, మా నాన్నగారు చనిపోతే ఉద్యోగం వస్తూ ఉద్యోగం చేస్తూ బ్రతుకుతుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని ఈ అమ్మాయి కావాలని వాడంటే, ఈ అమ్మాయి కూడా సర్లే నా భర్తే కదా మారతాడు అనుకుని ఆ అమ్మాయి వెళ్ళింది. వెళ్ళినా సరే ఆడి పరిస్థితి ఏం మారలేదు సార్. అలాగే ఉండి వేధించుకుంటుంది. అవును సార్, హోంగార్డే.